హైదరాబాద్ లో పన్నులు చెల్లించని మద్యం బాటిళ్లను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. మొత్తం 4 కేసుల్లో 19,65,000 విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం పట్టుకున్నారు. గోవా, హర్యానా నుంచి దిగుమతి అవుతున్న 405 ఫుల్ బాటిళ్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం 252 మద్యం బాటిళ్లను సీజ్ చేసింది. 12,60,000 విలువ చేసే బాటిళ్లను సరూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. అలాగే శంషాబాద్ డీటీఎఫ్ టీఎం 135 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ 6,75,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటిని చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో కేసులో 9 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు అధికారులు. సుభాష్ నగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఎర్ర శశాంక్ అనే వ్యక్తి వద్ద 9 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 45,000 ఉందని అంచనా. ఇక నిందితుడితో పాటు మద్యం బాటిళ్లను అమీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. లిక్కర్ను, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను, తెలంగాణ రాష్ట్రంలో డ్యూటీ కట్టనటువంటి లిక్కర్ను పెద్ద మొత్తంలో తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు పాడి షరీఫ్ క్రాస్ రోడ్స్ దగ్గర నిఘా పెట్టి రూటు వాచి చేస్తున్న సందర్భంలో ఈరోజు 258 బాటిల్స్ మద్యం క్వాంటిటీ మాకు ఈరోజు దొరికింది. వీటిల్లో అన్ని రకాలైనటువంటి ఈ మద్యం బాటిల్ ఉన్నాయి. ఫారెన్ లిక్కర్ బాటిల్స్, తర్వాత ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీమియం లిక్కర్ బాటిల్స్. ఇవి మన రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే విధంగా ఈరోజు ఈ దాడి చేసి సీజ్ చేయడం జరిగింది. మన ఎక్సైజ్ చట్టము సెక్షన్ 9, 10 ప్రకారము ఇతర రాష్ట్రాల మద్యము మన రాష్ట్రంలోకి రావాలంటే డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పర్మిషన్ తోనే అది లోపలికి రావాల్సి ఉంటుంది. వీళ్ళు అక్రమంగా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు తీసుకొని రావడం, అక్కడ రేటు తక్కువగా ఉంది, ఇక్కడ రేటు ఎక్కువగా ఉంది అనేటువంటి ఉద్దేశం తీసుకొని వచ్చి మన రాష్ట్రానికి ఆదాయానికి గండి కొట్టున్నటువంటి పరిస్థితుల్లో మేము దీన్ని సీరియస్గా తీసుకొని ఉక్కుపాదం మోపాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సీజ్ చేయడం జరిగింది.